నమస్తే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఏది మాట్లాడినా వైరల్ అవుతుంది. ఆయన నోట్ల నుంచి ఏ మాట వచ్చినా అది తూటలాగానే ఉంటుంది. అది ప్రభుత్వంపై ఉండొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉండొచ్చు, లేదా వాళ్ళ అన్నపై ఉండొచ్చు, లేకపోతే మంత్రులపై ఉండొచ్చు, లేదా పరిపాలనపై ఉండొచ్చు. ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడతాడు. ఏదైనా సరే. గతంలో మునుగోడులో ఈ మద్యం షాపులు ఉంటాయి కదా, అవి పర్మిట్ రూములు మధ్యాహ్నం తర్వాత తెరవాలి, 6 గంటలకు క్లోజ్ చేయాలి. రాష్ట్రం అంతా ఒక రూల్ ఉంటే మునుగోడులో ఒక రూలు అట్లుంటుంది ఆయన దగ్గర. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక రకంగా మానవత్వం ఉన్నోడే. ఆయన ఏం చెప్పినట్టే గతంలో కూడా ఈ వైన్స్ వల్లనే మొత్తం నాశనం అవుతుంది. ఆ ఊరు అనుకోండి, నియోజకవర్గానికి, రాష్ట్రం అనుకోండి, కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి. పొద్దుగాల ఛాయ తాగకుండా చాలామంది ఆ వైన్స్ కాడ వచ్చి నిలబడుతున్నారు. ఏంది ఇది పరిస్థితి? చాలామందిని వేధిస్తున్నారు లేడీస్ని. ఆయన ఒక రూల్ తెచ్చిండు. అది కూడా చర్చనీయాంశమే. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాటలు తక్కువ మాట్లాడి పని ఎక్కువ చేయాలన్నాడు. ఆ మాట కూడా అన్నాడు. ఉంది వీడియో. అట్లా ఏది మాట్లాడినా అది ఒక వైరల్లే మారుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినా పెద్దగా అది వైరల్ మారం. ఎందుకో రాజగోపాల్ రెడ్డికి ఆ యొక్క వైబ్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఏది మాట్లాడినా ఒక సంచలనమే. మరి ఇవాళ ఏం మాట్లాడినంటే కవిత గురించి మాట్లాడి, కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడి, ఆమె పార్టీ గురించి. అయితే పార్టీ ఓపెనింగ్ రోజు ఆ మేడ్చల్ లేకుండా ఓపెనింగ్ చేసింది కదా, కేసీఆర్ను మరమనిషి, కేటీఆర్కు ఆయనకి ఏం తెలియదుతుంది, ఆయన మన మనిషి కాదు మరమనిషి అని రకరకాల విమర్శలు చేసింది. మీరు కూడా చూసిండ్రు. ఆ వ్యాఖ్యలపై స్పందించాడు. అసలు కేసీఆర్ లేకపోతే మీరు ఎవరు అంటున్నాడు? అది కూడా నిజమే. అసలు కేటీఆర్ ఎవరు, కవిత ఎవరు, హరీష్ రావు ఎవరు? ఇది ఈ మాటలు ఎవరన్నారు? రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. నువ్వు ఆదిలోనే పార్టీ పెట్టిన మొదటి రోజే లేదా ప్రకటించిన రోజే నువ్వు తండ్రిని తిడితివి. ఏడుంది నీకు విలువ? నువ్వు ఏడు ముందల పడతావు? పైసలు ఉన్న వాళ్ళంతా పార్టీలు పెట్టుకుంటూ పోతే అవుతుందా కథ అని చాలా రకాలుగా మాట్లాడండి. ఒకసారి ఆయన మాటలు విన్నాక మనం మాట్లాడదాం. జాగ్రత్త విందాం. వాళ్ళ కుటుంబానికి, కేసీఆర్ కవితకైనా, హరీష్ రావుకైనా, కేటీఆర్ అయినా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? ఇది ఒక కుటుంబంలో ఆధిపత్య పూలు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది పెద్ద జోక్. కవిత పార్టీ పెట్టడం జోక్ అని చెప్తా ఉన్నాను. పెద్ద జోక్ అంటున్నాడు. ఇంకేమన్నాడో విందాం. కవిత డెఫినెట్ గా మొట్టమొదటి సమావేశాన్ని ఒక ఆడకూతురు, ఆడపిల్లకి తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లో కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్గా ఆమె మొట్టమొదటి సమావేశాలనే తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు. ఏమని? తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? అయితే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నాను. చాలా తప్పు మాట్లాడింది కవిత. ప్రజలు ఏమంటారు కవితను అంటే, నువ్వు తండ్రినే గౌరవించలేదు, విమర్శించినావు, అడ్డగోలుగా తిడుతున్నావు, నువ్వు అమ్మవు ఎట్లయితావు? తెలంగాణ ప్రజలకు అమ్మవు ఎట్లయితావు? ఎట్లా పరిణతి చెందుతావు అంటున్నాడు. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రిని ఆ మాట అనడం, నువ్వు నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతారు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తుంది. తెలంగాణ సంగతి తర్వాత కానీ చాలా మంది నువ్వు చూసుకునేటోళ్ళు. కానీ ఫస్ట్ మా కేసులకి ఎట్లా బయటపడుతూ అది చూసుకో. ఫస్ట్ అది కేసు క్లోజ్ కాలేదు.
నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టాలంటే అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టాలంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. మీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. అది కూడా పోయిపోయి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అన్నారు. ఎంత తెలివిగా ఆ పేరును వాడుకొని ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకొని మళ్ళీ రేపు పొద్దున నాకు గెలిచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించింది తప్పితే కవిత వల్ల ఏమి ఊరు లేవదు, లేవదు నాకు తెలిసినంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు. ఆమె పార్టీ సంగతి వదిలిపెట్టు, సొంతంగా ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు కవితకు. ఎందుకంటే ఆ మర్యాద పోగొట్టుకుంది. ఫస్ట్ మీటింగ్ లో తండ్రిని కేసీఆర్ లాంటి వ్యక్తిని తిట్టి ఆమె ఉన్న మర్యాద పోగొట్టుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ను చాలా గౌరవిస్తున్నాడు. ఉద్యమకారుడిగా 100 మార్కులు వేస్తున్నాడు. ఉద్యమ నాయకుడిగా అసలు ఆయన మొదలుపెట్టిండు తెలంగాణ కోసం కొట్లాడినోడు. ఆయనను విమర్శిస్తే ఎట్లా అని ఎవరిని అంటున్నాడు? కవితని అంటున్నాడు. ఇప్పుడు లిక్కర్ కేసు నుంచి బయట పడ్డావా నువ్వు? అది కోర్టులో పెండింగ్ ఉంది. అసలు ఫస్ట్ ఆ నుంచి బయటవాడు. కడిగిన ముత్యంలాగా రావాలి. అదే గతంలో అన్నావు కదా, కడిగిన ముత్యంలాగా వస్తారంట. ఇంకా రాలేదనే ఆయన ఉద్దేశం. కేసీఆర్ అన్నాడు గతంలో కూడా, ఏం పార్టీ పెట్టుడు అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ అని. ఆయన కూడా అదే వ్యాఖ్యలు అంటున్నాడు. పైసలు ఉన్నాయి కదా అని 100 మందిని వేసుకొని పోయి పార్టీని పెడితే అయిపోతుందా? అది కూడా టీఆర్ఎస్ అని పెట్టినావు. ఈ వ్యాఖ్యలన్నీ కవితకు తీవ్ర వ్యాఖ్యలుగానే ఉంటాయి, మనకు సంచలన వ్యాఖ్యలు అవుతాయి. ఓ రకంగా అసలు కవితను ఏమన్నాడంటే, నీ వల్ల ఊదుగాల పీరలేదు అంటున్నాడు. నువ్వు పార్టీ సంగతి పక్కన పెట్టు, నువ్వు పోటీ చేయి ఓ దగ్గరికి వచ్చి, అసలు నువ్వు ఊదుగాల అంటే గెలవు అంటున్నాడు. నువ్వు ఆదిలోనే తండ్రిని తిడితివి, మీకు ఏమైనా కుటుంబ బంధాలల్లో ఏమైనా ఇబ్బందులు అయితే కొట్లాడడం తప్పు లేదు. కానీ కేసీఆర్ని తిట్టడం అసలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. కేటీఆర్ని తిట్టినా కూడా పెద్ద పట్టించుకుంటలేడు. కేసీఆర్ని తిట్టడం రాజగోపాల్ రెడ్డికి బాధేస్తుంది. అంటే ఎవరు ఒప్పుకోకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ ఉద్యమం చేసిండు, కొట్లాడిండు, నడుం కట్టిండు, అన్ని పార్టీలతోటి జై తెలంగాణ అనిపించిండు, అందరితోటి లెటర్లు ఇప్పించిండు, కొట్లాడిండు. ఆయన యొక్క యాస భాష, ఆయన డైలాగులతోటి ఉపన్యాసాలతోటి అది జగమెరిగిన సత్యం. గతంలో మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన కూడా అన్నాడు ఒక టీవీ ఇంటర్వ్యూలో, కేసీఆర్ ఉద్యమకారుడే గొప్పోడే. చాలామంది అంటారు ఆయన్నే ఈయన్నే కాదు, అందరు గమనిస్తారు. ఏంటంటే రాజకీయంగా కొంత విమర్శిస్తారేమోలే కానీ ఉద్యమ నాయకుడిగా ఆ ప్రస్థానాన్ని చాలామంది గౌరవిస్తారు. కేసీఆర్ ఎక్కడ తెలంగాణ ఏం కథ, అప్పుడు చంద్రబాబు నాయుడు ఏ పవర్లో ఉండే, రాజశేఖర రెడ్డి ఎట్లుండే, రాజశేఖర రెడ్డి ఆ ప్రమాదానికి గురైనప్పుడే ఉద్యమం మొదలు పెట్టిండు. అట్లాంటి ఆ స్థితిలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి వారే కొట్లాయండు. మొత్తమే అయితే రాజగోపాల్ రెడ్డి మద్దతు తెలుపుతున్నాడు. ఆయనకు బాధ అనిపించినట్టుంది. ఒక ఉద్యమకారుని అట్లా తిట్టడం ఏంది అనేది. అంటే ప్రేమ చాలామందికి ఉంది. తెలంగాణలో రాజకీయ విమర్శలు చేసుకోవచ్చేమో కానీ కేసీఆర్ అంటే చాలామందికి ఒక ఎమోషనల్. తెలంగాణ అంటే ఒక గుండె చప్పుడు, ఆయన ఒక తడి, ఒక ఎమోషనల్, ఒక ఎట్లా అంటే ఆయన ఒక దేవునిలాగా చూస్తారు చాలామంది. కాబట్టి కవితను మాత్రం చాలా విమర్శలు చేసిండు, బాగానే చేసిండు. మరి ఏమైనా కౌంటర్ ఇస్తుందా, ఏమైనా మాట్లాడుతుందా చూడాలి. మొత్తం మీద అయితే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కదా అని కొట్టిపారేస్తున్నాడు ఈయన కూడా. ఫస్ట్ ఆ కేసు నుంచి బయటవాడు, నువ్వేదో పెద్ద ఊహించుకుంటున్నావు, అధికారం చేపడతా నేను ముఖ్యమంత్రి, ఉత్తదే అంత ఊదుగాల పీరిలేవదు అంటున్నాడు. కానీ ఇక్కడ స్పష్టంగా కేసీఆర్ను మాత్రం చాలా పెద్ద గౌరవంతో గౌరవిస్తున్నారు చాలామంది అయితే. అందులో రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మళ్ళీ రాష్ట్రంలో చూడాలి. మరి వీళ్ళు ఉంటారు కదా ఈ తెలంగాణ రాష్ట్ర సేన అని పార్టీ పెట్టారు కదా జాగృతి వాళ్ళు, వీళ్ళు ఏమైనా స్పందిస్తారా లేదా కవితనే డైరెక్ట్ స్పందిస్తారా చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.